jungle. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎందుకనంటే చాలా మంది డిసెంబర్ 31 వరకే ఈకేవైసీ టైం ఉంది, తర్వాత టైం అయితే లేదు అని చాలా మంది వీడియోస్ కూడా చేయడం అయితే జరిగింది. దీనికి ప్రభుత్వం అయితే స్పందించి పూర్తి వివరాలు చెప్పడం అయితే జరిగింది. అసలు ఈ ఈకేవైసీ అంటే ఏంది, అసలు ఈకేవైసీ ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఇలాంటి విషయాలు పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రభుత్వం ఈకేవైసీ పూర్తి చేయడానికి డిసెంబర్ 31, 2025 వరకు అయితే టైం ఉండే. అయితే ఈ టైం ఉందా లేదా అని చాలా మంది అయితే టెన్షన్ అయితే పడుతున్నారు. మీరు ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకనంటే ఇది డిసెంబర్ 31 వరకు లాస్ట్ డేట్ అయితే లేదు, దీన్ని పెంచడం అయితే జరిగింది. అసలు ఈ ఈకేవైసీ ఎందుకు చేసుకోవాలి అనంటే రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తాము బతికే ఉన్నామని, ఆ ఊర్లోనే ఉంటున్నామని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం ఈ ఈకేవైసీ నవ్ యువర్ కస్టమర్, ఈకేవైసీ అంటే ఏంది అనంటే నవ్ యువర్ కస్టమర్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. ఇది పూర్తి అయితేనే మీకు రేషన్ బియ్యం అయితే అందుతాయి. అయితే చాలా మంది ఇదివరకే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకున్నారు. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళకి ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు. అసలు ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకున్నారు, చేసుకోలేరు, ఎలా తెలుసుకోవాలి అని అంటే అసలు ఈ ఈకేవైసీ ఎవరు చేసుకోవాలి అని అంటే రేషన్ కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు, చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయితే చేసుకోవాలి. 5 సంవత్సరాల కంటే ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి అవసరమైతే లేదు. 6 సంవత్సరాల నుంచి అంతకన్నా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవాలి. కేవలం ఇంటి పెద్ద మాత్రమే వెళ్తే సరిపోదు, అందరూ వేలిముద్రలు అయితే వేయాలి. కొత్త రేషన్ కార్డు వచ్చిన వారు కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఈ ఈకేవైసీ చేసుకునే విధానం ఏంది అని అంటే దగ్గరలోని రేషన్ షాప్కి అయితే వెళ్ళండి. మీ గ్రామం లేదా మీ వార్డులోని రేషన్ డీలర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు అయితే వెళ్ళండి. మీ దగ్గర రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఈ పాస్ మిషన్ ద్వారా మీ రేషన్ కార్డ్ నంబర్ను ఎంటర్ చేసి మీ పేరు రాగానే మీరైతే బయోమెట్రిక్ అప్డేట్ లేదా ఐరిస్తో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. వెంటనే మీకు రేషన్ డీలర్ ఈకేవైసీ సక్సెస్ అయ్యిందా లేదా అని మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీకు రిసిప్ట్ కూడా జనరేట్ కావడం అయితే జరుగుతుంది. అయితే ఈ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే మీరు ఈపీడిఎస్ పోర్టల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి కూడా మన ఛానల్లో ఇంకో వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇది వరకు ఈకేవైసీ చేసుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైనా సరే మీ దగ్గర కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు పాత రేషన్ కార్డులో చేయించుకున్న వాళ్ళకు కూడా అవసరం లేదు. ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ లేదంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీ రేషన్ డీలర్ని అయితే అడగండి. మీ రేషన్ డీలర్ని అడిగినట్లయితే మీకు ఈకేవైసీ ఉందా లేదా వాళ్ళైతే చెప్తారు. లేదంటే నేను వీడియో చేస్తాను, అప్పటి వరకు వెయిట్ అయితే చేయండి. ఒకవేళ మీరు ఈకేవైసీ గనక చేసుకున్నట్లయితే మీకు రేషన్ బియ్యం రావడం అయితే ఆగిపోతుంది. కార్డులో నుంచి పేర్లు కూడా తొలగించే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో వచ్చే కొత్త పథకాలు, ఉదాహరణకు సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లు ఇలాంటివి కూడా రాకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయితే చేసుకోండి. మీరు ఈకేవైసీ పూర్తిగా ఉచితం, ఎవరికి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈకేవైసీ లేకుంటే ఈకేవైసీ అయితే చేసుకోండి. దీనికి లాస్ట్ డేట్ అయితే ఏం లేదు. ఇది డిసెంబర్ 31 వరకు అని చాలా మంది చెప్పారు, కానీ ప్రభుత్వం స్పందించి దీన్ని డేట్ని అయితే పెంచడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.